మీ పిల్లాడు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో బ్యాగ్ చూసుకొని గుర్తు తెచ్చుకుంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, మా అమ్మ, నాన్న నాకు ఎంత ప్రేమని పంచారు. వాళ్ళు నాతో ఎంత టైమ్ స్పెండ్ చేశారు. వాళ్ళు నాకు లైఫ్‌లో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే, వాళ్ళు నాతో గడిపిన టైం, వాళ్ళు నాకిచ్చిన ప్రేమ అని వెంటనే మీ పిల్లాడికి గుర్తు రావాలండి. అండ్ ఇంకా ఒకటి ఏంటి అంటే బాల్యం అనేది తిరిగి రాదండి. కానీ బాల్యం తాలూకా జ్ఞాపకాలు మాత్రం జీవిత కాలం గుర్తుంటాయి. అందుకే పిల్లల జీవితంలో ఎప్పుడైనా గూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాల్ని ఎంత వీలైతే అంత వరకు కూడబెట్టి ఇవ్వండి. పిల్లల జీవితానికి డబ్బొకటే నిర్మించదండి. వాళ్ళకు మీరు పంచే ప్రేమ, వాళ్ళతో మీరు గడిపిన సమయం అవి మాత్రమే వాళ్ళకి గుర్తుంటాయి. అంతేగాని మీరు ఒక డ్రెస్ ఎంత పెట్టి కొన్నారు అనేది వాళ్ళకి గుర్తుండదు. కానీ మా అమ్మ నన్ను ఎంత ప్రేమ చేసి పెంచింది, ఎంత ముద్ద చేసి పెంచింది, నేను మా నాన్నతో భుజాలపై కూర్చొని ఊరంతా ఎలా తిరిగాను అనేది మాత్రమే మీ బిడ్డకు గుర్తుంటుంది. హాయ్ అండి అందరికి. నేనైతే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయేది కేవలం వీడియో మాత్రమే కాదండి. యాజ్ ఏ పేరెంట్‌గా, యాజ్ ఏ మదరే గానియండి, యాజ్ ఏ ఫాదర్‌గానే గానియండి, ప్రతి ఒక్క లైఫ్‌లో ఒక్కసారైనా ఆలోచించాల్సిన విషయం అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా. వీడియో అయిపోయేలోపు ఖచ్చితంగా మీకు మీ పిల్లలు గుర్తుకొస్తారు. అలాగే మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీ బాల్యంలో ఏం జరిగిందో గూడా మీ కళ్ళ ముందుకి ఖచ్చితంగా వస్తుంది. బహుశా ఈ వీడియో అయిపోగానే మీరు వెళ్లి గట్టిగా మీ పిల్లల్ని హగ్ చేసుకున్నా గూడా తప్పు లేదండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నేను మిమ్మల్ని ఒక్క చిన్న క్వెషన్ అడగాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, మీ పిల్లాడు మీ దగ్గరకొచ్చి అమ్మా కాసేపు ఆడుకుందాం రా అని మీ బిడ్డ మిమ్మల్ని ఎన్ని సార్లు అడిగాడు? కానీ చాలా ఇళ్లల్లో వచ్చే సమాధానం ఏంటో చెప్పనా నేను? ఇప్పుడు కాదు నాన్న పనుంది. తర్వాత ఆడుకుందాం నాన్న పనుంది. అలసిపోయాను నాన్న రేపు ఆడుకుందాము. ఖచ్చితంగా ఇదే సమాధానం చాలా ఇళ్లల్లో వస్తుందండి. ఇదే మీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కానీ ఆ పిల్లాడికి తెలీదు. అమ్మ ఎందుకు బిజీగా ఉంది, నాన్న ఎందుకు అలసిపోయాడు అనేది మాత్రం ఆ పిల్లాడికి తెలియదండి. కేవలం ఆ పిల్లాడికి కావాల్సింది నాకు అమ్మ కావాలి, నాకు నాన్న కావాలి. ఇక్కడి వరకే తెలుసు. అవునండి. మనం కష్టపడేది ఖచ్చితంగా మన పిల్లల కోసమే. కాదు అని నేననట్లేదు. కానీ మనం కష్టపడే టైంలో మన పిల్లలకి అసలు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ గుర్తించట్లేదు. అదేంటి అంటే మనము మన బిజీ లైఫ్‌లో వాళ్ళతో కాసేపు టైమ్ స్పెండ్ జేయాలి. వాళ్ళు కోరుకునేది కేవలం మన దగ్గర నుంచి కాసేపు టైమేనండి. వాళ్ళేదో ఖరీదైన ఫోన్‌లివ్వండి, మాకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వండి, ఖరీదైన అది కొనియండి అని వాళ్ళడగట్లేదు. కేవలం 10 నిమిషాలు అమ్మ నాతో కలిసి నవ్వాలి, నాన్నతో కలిసి నేను ఆడుకోవాలి. ఇంతే వాళ్ళకి కావాల్సింది. వెంటనే ఆడుకుందాము అంటే వచ్చే పేరెంట్స్ ఎంతమందండి? ఇప్పుడు నేను చాలా రోజుల క్రితం ఒక స్టోరీ చదివానండి. అదేంటి అంటే ఒక తండ్రి, ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు ఎప్పుడూ వాళ్ళ నాన్న గురించే ఆలోచించేవాడు. మా నాన్న కాసేపు నాతో ఉంటే బావుండేది. కాసేపు నేను మా నాన్నతో టైమ్ స్పెండ్ చేస్తే బావుండేది. ఇట్లా ఆ బాబు ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ బాబు లైఫ్ అంటే వాళ్ళ బాబు ఫ్యూచర్ బావుండాలి అని ఎప్పుడు బిజినెస్‌లో బిజీగా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి ఆ బాబు, "నాన్న ఒక గంటకి నువ్వెంత సంపాదిస్తావు?" అని అడిగాడు. అడిగితే దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ, "దేనికి నాన్న?" అని అడుగుతాడు. అడిగితే, "పర్లేదు నాన్న చెప్పు ఒక్కసారి" అనంటే, "సో అండ్ సో వస్తది" అని వాళ్ళ నాన్న చెప్తాడు. చెప్పగానే వెంటనే వాళ్ళ బాబెళ్లి అతను దాచుకున్న పిగ్గీ బ్యాంక్స్‌లో పిల్లలు మనీ దాచుకుంటారు గదా! ఆ పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చి ఆ డబ్బులు మొత్తం తీసి వాళ్ళ నాన్న చేతిలో పెడతాడు. చేతిలో పెట్టి, "నాన్న రేపొక గంట ఆఫీస్ నుంచి ముందు రాగలవా? నేను నిన్ను ఒక గంట కొనుక్కుంటాను" అనంటాడు. అంటే ఇక్కడ ఆ పిల్లాడి మనసు ఎంత గాయపడుంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ పిల్లాడి మనసు ఎంత గాయపడుంటే ఒక్క గంట కోసం వాళ్ళ నాన్నని కొనుక్కుంటాను అని మాట్లాడుంటాడు కదా! ఇప్పుడు మన ఇళ్లల్లో గూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇదేనండి. కాకపోతే పిల్లలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళ మనసులో మాత్రమే ఉంటుంది కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మన పిల్లలకు కావాల్సింది రూ. 10,000 ఖరీదైన బొమ్మ హ్యాపీనెస్ ఇస్తుందా? మరి లేకపోతే మనం గడిపే 10 నిమిషాల టైం వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందా?
ఖచ్చితంగా మనం గడిపే 10 నిమిషాల టైమే పిల్లలకి హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో రూ. 10,000 బొమ్మ మాత్రం హ్యాపీనెస్ ఇయ్యదు. ఖచ్చితంగా 10 నిమిషాల టైమే హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళు మనల్ని ఖరీదైన గిఫ్ట్స్ అడగట్లేదు. ఏమడుగుతున్నారు? కేవలం మాతో కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. పేరెంట్స్‌గా మీరు బిజీగా ఉన్నా మాతో కాసేపు రోజులో ఒక గంటో, అరగంటో మాతో టైమ్ స్పెండ్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ పేరెంట్స్‌గా మనమేం చేస్తున్నాము? మన పిల్లల ఫ్యూచర్ బావుండాలి అని మనము బిజీగా మన వర్క్‌లో మనముంటున్నాము. నేను పేరెంట్స్‌ని తప్పు పట్టట్లేదండి. మనం చేసేది ఎవ్వరైనా గూడా కష్టపడేది పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ లైఫ్ బావుండాలని, వాళ్ళకు కావాల్సిన అన్ని నీడ్స్ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే మనం కష్టపడుతున్నాము యాస్ ఎ పేరెంట్‌గా. ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ మనము కష్టపడే టైంలో అంటే మన బిజీ షెడ్యూల్‌లో పిల్లలకసలు ఏం కావాలి అనేది మర్చిపోతున్నాము. ఎందుకు అంటే పిల్లలకు మనము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం కరెక్టే. కానీ పిల్లలకు మనం కష్టపడేది ఇదంతా కాదండి. వాళ్ళకి మనము కాస్ట్‌లీ గిఫ్ట్స్ కూడా వాళ్ళు అడగట్లేదు. కేవలం వాళ్ళకు కావాల్సింది కాసేపు టైమ్. అందుకే చెప్తున్నానండి. మన లైఫ్‌లో మనము ఎంత బిజీగా ఉన్నా, మనము పిల్లల కోసమే గదా! ఫ్యూచర్ వాళ్ళ కోసమే గదా! కష్టపడేది. ఎట్లాంటి చేంజెస్ కనుక మనం చేసుకుంటే మన లైఫ్ అంటే మన డైలీ జాబ్ యాజ్ ఏ మదర్‌గా గానియండి, యాజ్ ఏ ఫాదర్‌గా గానియండి, మన వర్క్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఫ్యామిలీలో పిల్లల్ని గూడా హ్యాపీగా చూసుకోగలగాలి. ఈరోజు మనం కలిసి ఒక జర్నీ చేద్దామండి. ఆ జర్నీ ఏంటి అంటే అసలు పిల్లాడి మనసులో ఏం జరుగుతుంది? పిల్లాడు ఏం కోరుకుంటున్నాడు? మనము ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు? మనలో మనం ఏం చేంజెస్ చేసుకోవాలి? అనే దాని గురించి అయితే ఈరోజు మనము మాట్లాడుకుందాము. ఎక్కడ కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలే మనకు ఇంపార్టెంట్ కాబట్టి, మన లైఫ్‌లో మనం చేంజెస్ చేసుకుంటూ మన పిల్లలకి ఒక అందమైన లైఫ్‌ని అంటే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని, వాళ్ళ బాల్యాన్ని అందమైన బాల్యాన్ని వాళ్ళకిద్దాము. అందుకే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని మాత్రం ఎక్కడ ఒక్కసారి కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు నేనొక చిన్న స్టోరీ చెప్తానండి ఎగ్జాంపుల్‌గా. ఈ స్టోరీ ఖచ్చితంగా ఒక్కసారైనా ప్రతి ఇంట్లో జరిగే ఉంటుంది. కావాలంటే మీరొకసారి గుర్తు చేసుకోండి. చిన్న బాబు ఉంటాడు. 5 ఏళ్ల వయసున్న బాబు ఉంటాడు. ఆ బాబు 6 కొట్టగానే గడియారంలో 6 కొట్టగానే వెళ్లి గుమ్మం దగ్గర కూర్చుంటాడు. గుమ్మం దగ్గర కూర్చొని మా అమ్మ ఎప్పుడొస్తది? ఇంకా మా నాన్నొస్తాడు కాసేపట్లో. మా అమ్మ, నాన్న రాగానే ముగ్గురం ఎంచక్కా ఆడుకోవచ్చు అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అంతలోపగే అమ్మొచ్చేస్తది. బాబు పరిగెత్తుకుంటూ వెళ్లి, "అమ్మ చూడు నేను ఈరోజు ఈ బొమ్మ ఎంత బాగా గీశానో" అని చూపిస్తాడు. చూపిస్తే అమ్మ వెంటనే చూసి, "ఆ! చాలా బావుంది బాబు. కానీ ఇప్పుడు కాదు కిచెన్‌లో పనుంది. ఇప్పుడు కాదు బాబు కిచెన్‌లో పనుంది. వెళ్ళాలి. వెళ్లి పని చేసుకోవాలి" అంటది. అక్కడ బాబు ఎంతో సేపుగా అమ్మొస్తే ఆడుకుందాము అని ఎదురు చూసాడు. కానీ అమ్మ వెంటనే వెళ్లి కిచెన్‌లోకెళ్ళిపోయింది. సరే అమ్మ అని చెప్పి డల్‌గా వెళ్లి మళ్ళీ గుమ్మం దగ్గర కూర్చుంటాడండి. గుమ్మం దగ్గర కూర్చోగానే కాసేపట్లో నాన్నొస్తాడు. నాన్న రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి, "నాన్న ఈరోజు బాలాడుకుందామా?" అని అడుగుతాడు. అప్పుడు నాన్న మెల్లిగా నవ్వి, "లేదు నాన్న చాలా అలసిపోయాను. రేపు ఆడుకుందాము" అని చెప్తాడు. అప్పుడు ఆ బాబు నీరసంగా "సరే నాన్న" అంటాడు. ఆ "సరే నాన్న" అని అన్న చిన్న మాటలో ఎంత నిరాశ ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. ఎంత నిరాశ ఉంది. అక్కడ ఎంత సేపటి నుండి ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్నతో గడపాలని ఎదురు చూసాడు. ఆ ఎదురు చూపుల్లో ఉన్న ప్రేమ, ఆ ఎదురు చూపుల్లో ఉన్న ఆశ ఎంత సేపటి నుండి ఎదురు చూసాడో, అప్పుడు కలిగిన భావన ఏంటి అనేది కేవలం ఆ బాబుకు మాత్రమే తెలుసండి. నైట్ అవ్వగానే ఇక సాయంత్రం నైట్ అయిందండి. నైట్ అవ్వగానే అమ్మ వెళ్లి కిచెన్‌లో పని చేసుకుంటుంది. నాన్న వెళ్లి ఆఫీస్‌లో మెసేజెస్‌కి రిప్లై ఇస్తున్నాడు ల్యాప్‌టాప్ పట్టుకొని. అప్పుడు ఆ బాబు మాత్రం వెళ్లి ఉదయం గీసుకున్న బొమ్మల్ని చూస్తూ ఆ 4 గోడల మధ్య ఒక రూమ్‌లో కూర్చొని ఉంటాడు. ఆ బొమ్మల్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ బొమ్మలు ఏంటి అంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఆ బాబు.
అంటే వాళ్ళ ఫ్యామిలీనే ఆ బాబు అక్కడ బుక్‌లో డ్రాయింగ్ చేసుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళు ఒకరి చేతుల్ని ఒకరు ఇట్లా పట్టుకొని హ్యాపీగా నవ్వుతున్నారు. ఆ బాబు భోజనం చేసి వెళ్లి పడుకున్నాడా లేదా అని వాళ్ళమ్మ చూడ్డానికొచ్చింది. చూడ్డానికి రూమ్‌లోకొచ్చేసరికి ఆ బాబు ఆ బొమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఆ బొమ్మల్ని చూస్తుంటే, "నాన్న ఇంకా పడుకోలేదా? ఏం జేస్తున్నావు?" అని అడుగుతది. "లేదమ్మా పడుకోలేదు. ఇదిగో అమ్మ ఇది మన ఫ్యామిలీ" అని బొమ్మలు గీసినవి చూపిస్తాడు. చూపిస్తే అప్పుడు ఆ అమ్మ "బావుంది నాన్న" అని చెప్తది. కానీ ఒక్క నిమిషం ఆ బొమ్మని ఆ బాబు ఏ డ్రాయింగ్ అయితే చేసాడో ఆ బొమ్మని ఒక్క నిమిషం గమనిస్తే ఆ తల్లికి అర్థమయ్యేదండి. అక్కడ అమ్మ చేతిలో ఫోను లేదు. నాన్న చేతిలో ల్యాప్‌టాప్ లేదు. కేవలం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని హ్యాపీగా నవ్వుతున్నారు. అవునండి. పిల్లలకు కావాల్సింది కూడా ఇదే. కేవలం వాళ్ళకి అమ్మ నాతో ఉండాలి, నాన్న నాతో కూర్చోవాలి. ఇక్కడి వరకే వాళ్ళ ఆశలు. పెద్ద పెద్ద కోరికలు పిల్లలకేమీ ఉండవండి. వాళ్ళకి కావాల్సింది కేవలం ఇది మాత్రమే. కానీ యాస్ ఎ పేరెంట్‌గా మనమేం ఆలోచిస్తాము? ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అవర్స్ అనేవి చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బొస్తుంది. పిల్లలకి ఇంకా కొంచెం మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము అని మనం ఆలోచిస్తాం. అవునండి. ఇది తప్పు కాదు. కానీ పిల్లల లైఫ్‌ని నిర్మించేది డబ్బొక్కటే కాదండి. వాళ్ళు పొందిన ప్రేమ, వాళ్ళు గడిపిన సంతోషమైన సమయం, అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా ముందడుగేశారు అనేది మాత్రమే వాళ్ళకి గుర్తుంటుందండి. ఇక్కడొక చిన్న ప్రశ్నండి. ఒక్కసారి మీరు మీ చిన్న వయసు గుర్తు తెచ్చుకోండి. మీ అమ్మ మీకొక డ్రెస్ కొందే అనుకోండి. ఆ డ్రెస్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నదో అంటే ఎంత ధర పెట్టి కొన్నదో ఆ డ్రెస్ అనేది గుర్తుందా? లేదా మీ అమ్మ మిమ్మల్ని ఎంత గారాబం చేసి పెంచింది అనేది గుర్తుందా? మీ నాన్నకొచ్చే సాలరీ మీకు గుర్తుందా? లేదా మీ నాన్న భుజాలెక్కి ఊరంతా తిరిగారే అది గుర్తుందా? ఇంట్లో నెల మొత్తం ఎంత ఖర్చొచ్చేది గుర్తుందా? లేదా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంత హ్యాపీగా ఉన్నారనేది గుర్తుందా? ఇక్కడ ఒక్కసారి ఒక్కటే ఆలోచించండి. మీరు మీ బాల్యం గుర్తు తెచ్చుకుంటే మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది? ఏవైతే గుర్తొస్తున్నాయో ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఈ జ్ఞాపకాలు అందించగలుగుతున్నారా? అవునండి. మీ పిల్లలకి కూడా వాళ్ళ బాల్యం అన్నది అంటే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలనేవి గుర్తు చేసుకుంటే, ఇట్లాంటి జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా వాళ్ళ బాల్యాన్ని ఒక అందమైన బాల్యంగా అంటే వాళ్ళ జీవితాన్ని ఒక అందమైన చిన్ననాటి జ్ఞాపకాలు మీరు మీ పిల్లలకివ్వండి. ఎందుకు అంటే పిల్లలు కోరుకునేది డబ్బు కాదండి. ఫస్ట్ కోరుకునేది వాళ్ళు కేవలం మనము వాళ్ళతో గడిపే సమయం. డబ్బొకటే ఇంపార్టెంట్ కాదు. మీరు పిల్లల కోసం కష్టపడండి. కానీ మీరు కష్టపడే జర్నీలో మీ పిల్లలకి మీ ప్రేమను కూడా పంచుతూ, వాళ్ళకి అందమైన జ్ఞాపకాలనిస్తూ మీరు మీ జర్నీ అనేది రన్ చేసుకోండి. ఎందుకంటే మీరు డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటారు. కానీ పిల్లల బాల్యం ఈరోజు పోతే రేపు రాదండి. బాల్యం మళ్ళీ రాదు. కానీ వాటి తాలూకా జ్ఞాపకాలు మాత్రం జీవిత కాలం ఉంటాయండి. అందుకే పిల్లల బాల్యాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా వాళ్ళకి మీరొక గిఫ్ట్‌గా ఇవ్వండి. అవునండి. ఈరోజు మీరు మార్చుకుంటే రేపు మీ పిల్లలే మీకు థాంక్స్ చెప్తారు. మరి ఇప్పుడు హ్మ్. మరి ఇప్పుడు పిల్లాడి మనసులో అసలేం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం కదా! మార్పనేది పిల్లాడి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలా? లేక తల్లిదండ్రుల దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలా? తల్లిదండ్రుల దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది చేయరు. కానీ మనం ఏం చేస్తున్నామో అది చూసి నేర్చుకుంటారు. ఇది నేను చాలా వీడియోస్‌లో మీకు ప్రతిసారి ఈ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు మన లైఫ్‌ని కాపీ చేస్తారండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక బాబు ఉండేవాడు. అందులో ఒకవైపు నాన్న ఫోన్‌లో బిజీ. ఇంకోవైపు అమ్మ గూడా ఫోన్‌లో బిజీ. కానీ ఆ చిన్న బాబు మాత్రం అతని పాత కారు బొమ్మ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉంటే ఒక 5 నిమిషాలు చూసాడు. 10 నిమిషాలు చూసాడు. 15 నిమిషాలు చూసాడు. 15 నిమిషాల్లో గూడా ఆ బాబుని ఎవరు పట్టించుకోకపోయేసరికి, వాళ్ళ అమ్మ ఒక్కసారి చూడకపోయేసరికి, వాళ్ళ నాన్న గూడా చూడకపోయేసరికి
లాస్ట్‌కి ఆ బాబు కూడా ఏదో ఖరాబైన పాత ఫోన్ తీసుకొనొచ్చి ఒక మూలన కూర్చొని, ఆ బాబు కూడా ఫోన్‌లో ఏం లేదు. ఖరాబ్ అయిపోయింది ఫోన్. కానీ బాబు కూడా ఫోన్ పట్టుకొని ఏదో చేస్తున్నట్టు కూర్చుంటాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? పిల్లాడు మనం చెప్పేది చేయట్లేదు. మనము చేసేది చూస్తున్నాడు. మనం చెప్పేదానికంటే చేసేదే అబ్జర్వ్ చేస్తారండి. అవును. మనము కనుక పెద్దలతో అంటే మనం కనుక వేరే వాళ్ళతో రెస్పెక్టబుల్‌గా మాట్లాడితే మన పిల్లలు కూడా రెస్పెక్ట్‌గానే మాట్లాడతారు. మనం కోపంతో అరిస్తే మన పిల్లలు అరుస్తారు. మనము నిదానంగా చెప్తే మన పిల్లలు అలాగే నేర్చుకుంటారు. మనము ఏదైతే చేస్తామో మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. మన లైఫ్‌ని వాళ్ళు కాపీ చేస్తారు ఖచ్చితంగా గూడా. మనం మంచి దారిలో ఉంటే మన పిల్లలు మంచి దారిలోనే ఉంటారు. మనము రాంగ్ వేలో గనక ఉంటే మన పిల్లలు మనల్ని చూసుకుంటూ రాంగ్ వేలోకే వెళ్తారు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను. మనము ఏది చేసినా మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మనము కరెక్ట్ వేలో ఉండాలి. మనము ఫస్ట్ కరెక్ట్‌గా ఉంటేనే మార్పు మన నుండే స్టార్ట్ అవ్వాలి. మనము మారితేనే మన పిల్లలు మారతారు కాబట్టి ఫస్ట్ మార్పనేది, ఫస్ట్ చేంజ్ అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ రోజు రాత్రి మీ ఇంట్లో ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోండి. ఏంటి అంటే మీరు నైట్ వర్క్ అంతా అయిపోయినాక మీ ఫోన్ ఒక 30 నిమిషాలు సైలెంట్ మోడ్‌లో పెట్టండి. సైలెంట్ మోడ్‌లో పెట్టి మీ పిల్లాడి ప్రపంచంలోకెళ్ళండి. అంటే మీ పిల్లాడి దగ్గరికెళ్ళి కూర్చొని, నాన్న ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది? ఈరోజు ఏ విషయమైనా నిన్ను హ్యాపీగా ఉంచిందా? లేక ఏ విషయంలోనైనా సాడ్‌గా ఫీల్ అయ్యావా? ఈరోజు క్లాసెస్ ఎలా రన్ అయ్యాయి? స్కూల్‌లో ఏం చేశావు? ఏం ఆడుకున్నావు? అని వాళ్ళు చెప్పేది వినండి. వినండి. విని వెంటనే సలహాలు ఇవ్వకండి. వాళ్ళు చెప్పేది పూర్తయ్యే వరకు వినండి. ఎందుకంటే పిల్లాడు కోరుకునేది ఏంటి అంటే నేను చెప్పేది ఒక్కసారి కంప్లీట్‌గా వినాలి అని వాళ్ళు కోరుకుంటారండి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఒక మాట హాఫ్ గూడా కంప్లీట్ అవ్వదు. కానీ అలా కాదు ఇలా అని సజెషన్స్ ఇస్తారు. అలా చేయకండి. వెంటనే అలా ఇవ్వకుండా వాళ్ళు కంప్లీట్‌గా ఏదైతే చెప్తారో అది వినండి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఒక ప్రశ్న అడుగుతారండి. ఏంటి అంటే మా పిల్లాడు మా మాట వినట్లేదు అని. కానీ ఇక్కడ పేరెంట్స్‌గా నేను గూడా మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఏంటి అంటే మీరు మీ పిల్లాడు చెప్తూ ఉంటే మధ్యలో ఆపకుండా లాస్ట్ వరకు విన్న ఒక్క మాట ఎప్పుడు విన్నారు? మీరు మీ పిల్లాడి మాట వినాలి అని ఎలా అయితే కోరుకుంటున్నారో, మీ పిల్లాడు కూడా వాళ్ళు చెప్పేది కంప్లీట్‌గా వినాలి అని వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారండి. అందుకే ఎప్పుడైతే మీ పిల్లలు ఏదైనా చెప్తారో అది పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తరువాత అప్పుడు ఏదైనా అందులో కరెక్షన్స్ చేయాలంటే అప్పుడు చూడండి. ఇది మీకు ఒక చిన్న మాటగానే అనిపించొచ్చు. కానీ ఒక పిల్లాడి ఆత్మవిశ్వాసం అనేది అంటే వాళ్ళ క్యాపబిలిటీ లెవెల్స్ అనేవి, వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ అంటే, వాళ్ళ అమ్మ, నాన్న పిల్లాడి మాట వినేటప్పుడు ఎప్పుడైతే వింటారో, అక్కడి నుండే వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేది స్టార్ట్ అవుతదండి. అందుకే పిల్లాడి మాట వినండి. మన పిల్లలకు కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకొని, ఇలా కాదు నాన్న అని దాన్ని సరిదిద్దేవాళ్ళు. వాళ్ళతో ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళ కోరికలతో అంటే వాళ్ళ ఇష్టాలకి వాల్యూ ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించే పేరెంట్స్ వాళ్ళకి కావాలి. అంతేకాని పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదండి పిల్లలకు కావాల్సింది. మీరు మీ లైఫ్‌లో బిజీగా ఉండండి. కానీ పిల్లల్ని పట్టించుకున్నంత బిజీగా అయితే అస్సలు ఉండకండి. ఎందుకంటే ఈరోజు మీ కళ్ళ ముందు చిన్నగా ఉన్న బాబే పెరిగి పెద్దాడైపోతాడండి. రోజులు ఎంతలో గడుస్తున్నాయి. ఇట్లా చూస్తూ ఉంటే అట్లా గడిచేస్తున్నాయి. అందుకే చెప్తున్నాను. ఈరోజు మీ ఒళ్ళో వచ్చి కూర్చున్న ఆ చిన్న బాబే రేపు ఎంతో పెద్దవాడైపోతాడండి. అట్లాంటి టైంలో మీరు మళ్ళీ తిరిగొచ్చి ప్రేమని పంచగలుగుతారా? పంచలేరు. అందుకోసమనే వాళ్ళకి చిన్నతనంలో ఎన్ని జ్ఞాపకాలైతే కూడబెట్టి ఇవ్వగలరో, ఎన్ని జ్ఞాపకాలు వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వగలరో, అంతే ప్రేమగా వాళ్ళకి ఒక అందమైన జ్ఞాపకాలను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఈ టాపిక్ క్లోజ్ చేయడానికి ముందు మీరు ఒక చిన్న ఊహలోకెళ్ళండి. ఒక్కసారి ఈరోజు మీ వేలు పట్టుకొని, మీ చేతి పట్టుకొని రోజంతా మీతో తిరుగుతూ ఈ వీడియో క్లోజ్ చేయడానికి ముందు
ఒక్కసారి ఒక చిన్న ఊహలోకి వెళ్ళండి. ఈరోజు మీ ఒళ్ళో చిన్నగా కూర్చొని, మీ చేయి పట్టుకొని ఆడుతూ రోజంతా మీ చుట్టూ ఇంట్లో తిరుగుతూ రోజుకొక 100 సార్లు, 1000 సార్లు అమ్మా, నాన్న అని పిలుస్తూ మీ వెంట తిరిగే బాబు ఇదే 15 సంవత్సరాల తర్వాత అతని చదువు, అతని ఉద్యోగం, అతని కుటుంబం, అతని బాధ్యతలు వీటితోనే సరిపోతుందండి. అప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఇంకా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళతో బావుండేది. ఇంకా కొన్ని కథలు చెప్తే బావుండేది. ఇంకా కాసేపు ఆడుకుంటే బావుండేది అనే ఫీలింగ్ మీకుండకూడదు. ఎందుకంటే పశ్చాత్తాపం ఎప్పుడైనా లేట్‌గానే వస్తుందండి. ఖచ్చితంగా లేట్‌గానే వస్తుంది. ఎందుకంటే అది మన దగ్గరున్నప్పుడు దానికి వాల్యూ మనకు దెలీదు. ఏదైనా దాన్ని కోల్పోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అట్లాంటి ఫీలింగ్ మీకు రాకూడదు అంటే ఈరోజు మీరు మీ పిల్లలతో గడపాల్సిన సమయం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈరోజే గడపండి. ఈరోజు గడిపితేనే రేపు మీకు జ్ఞాపకంగా మిగిలుంటుంది గానీ ఈరోజు ప్రెజెంట్ మీరు ఈరోజు సంపాదించుకునే డబ్బే రేపు మీకు జ్ఞాపకాన్ని ఇవ్వలదు. కానీ మీరు ఈరోజు కూడబెట్టుకునే మీ పిల్లలతో ఎంత టైమ్ స్పెండ్ చేశారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎన్ని జ్ఞాపకాలు మిగిలించుకున్నారో అవి మాత్రం మీకు లైఫ్ లాంగ్ జ్ఞాపకంగానే ఉంటాయండి. అందుకే పిల్లలు ఆడుకుందామంటే ఆడండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకోని కోరుకుంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళు చెప్పేది వినండి. మీరిచ్చే బ్యాంక్ బ్యాలెన్స్, మీరిచ్చే ఆస్తులు, భూములు, మీరిచ్చే ఇంకా ఏదైనా సెక్యూరిటీ పర్పస్ ఒక్కటే కాదండి. వాళ్ళకు కావాల్సింది ప్రేమ. మీరు చిన్నతనంలో వాళ్ళకి ఎన్ని జ్ఞాపకాలు కూడబెట్టిస్తారో అది మాత్రమే వాళ్ళకి గుర్తుంటుందండి. ఇవన్నీ సెకండరీ. వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది కేవలం అమ్మా, నాన్న ప్రేమ. ఈరోజు ఈ వీడియో చూసిన పేరెంట్స్ అందరికీ అయితే నేనొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, ఈ వీడియో చూడడం అయిపోగానే మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి 5 నిమిషాలు ఫోను పక్కన బెట్టి, వాళ్ళని గట్టిగా హగ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. కేవలం 5 నిమిషాలే అని మీకనిపించొచ్చు. కానీ మీరు గడిపే ఆ 5 నిమిషాలు వాళ్ళకి లైఫ్ టైమ్ మెమొరబుల్‌గా మిగిలిపోతాయండి. అందుకే మీరు ఎన్ని జ్ఞాపకాలు వీలైతే అన్ని జ్ఞాపకాలు పిల్లలకివ్వండి. పిల్లలకి మనం సంపాదించిన సంపాదన గుర్తుండదండి. కానీ వాళ్ళు మనతో గడిపిన టైము, మనము వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నామో అది మాత్రం వాళ్ళు లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోరు. రోజులో కనీసం ఒక 30 నిమిషాలైనా మీ పిల్లలతో మీరు టైమ్ స్పెండ్ చేయండి. మీ పిల్లాడు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో బ్యాగ్ చూసుకొని గుర్తు తెచ్చుకుంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, మా అమ్మ, నాన్న నాకు ఎంత ప్రేమని పంచారు, వాళ్ళు నాతో ఎంత టైమ్ స్పెండ్ చేశారు, వాళ్ళు నాకు లైఫ్‌లో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే, వాళ్ళు నాతో గడిపిన టైం, వాళ్ళు నాకిచ్చిన ప్రేమ అని వెంటనే మీ పిల్లాడికి గుర్తు రావాలండి.